ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూస్తే, మేము నిష్ప్రయోజకులమైన దాసులమయ్యా, మేము నువ్వు చేయమన్నవే చేశాము అని చెప్పాలి. దేవుడు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత, వెన్ గాడ్ బ్లెస్డ్ యూ, వెన్ గాడ్ ఎగ్జాల్టెడ్ యూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మీ కొమ్మును హెచ్చించిన తర్వాత, మిమ్మల్ని ఘనతతో నింపిన తర్వాత, నేనే చేశాను, నేను గానా చేశాను అని చెప్పుకోవద్దండి. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, నువ్వు ఏదైతే చేయమన్నావో అయ్యే చేశామయ్యా అని చెప్పాలి అని వాక్యం చెప్తుంది. మనం యోహాన్ సువార్త 1వ అధ్యాయంలో గనక చూస్తే, యోహాన్ గారు, బాప్తిస్మిచ్చి యోహాన్ గారు ఎంత చక్కగా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే, యోహాన్ గారిని ఏలియా గారితో పోల్చారు, క్రీస్తుతో పోల్చారు. నువ్వు ఆ ప్రవక్తవా అని అడుగుతూ వచ్చారు. అతను చేస్తున్న పరిచర్యను బట్టి, అతడిస్తున్న బాప్తిస్మాలను బట్టి, అతని ద్వారా జరుగుతున్న వాటిని అన్నిటినీ చూసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. క్రీస్తుతో పోలుస్తూ ఉన్నారు, ఏలియాతో పోలుస్తూ ఉన్నాడు, ఆ ప్రవక్తతో పోలుస్తూ ఉన్నారు. వెంటనే నన్ను వాళ్ళతో పోలుస్తున్నారు, అవును నేను అదే అని గొప్పలు చెప్పుకోవట్లా, పొంగిపోవట్లా. మనల్ని ఎవరైనా ఒక గొప్పవారితో పోలిస్తే మనం దానికి చాలా సంతోషపడిపోతూ ఉంటాం. వెంటనే యోహాన్ గారు అంటా ఉన్నారు, అయ్యా నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందటివాడు అని చెప్తా ఉన్నాడు. అయ్యా నేను వీరెవ్వరినీ కాదు, కనీసం ఆయన చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యుడను కాను అని చెప్తా ఉన్నాడు. మరి నువ్వెవరయ్యా అంటే, నేను అరణ్యంలో కేకవేయి ఒక నిశ్శబ్దం, నేను జస్ట్ ఒక వాయిస్ మాత్రమే, ఒక శబ్దం మాత్రమే అని చెప్తా ఉన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. నేను అరణ్యంలో ఉన్నాను, కేవలం మిడతలు తేనె మాత్రమే తిన్నాను, చాలా తోలుదట్టు నేను కట్టుకుని ఉన్నాను, అలాంటివేం చెప్పట్లా. ప్రభు కొరకు చాలా సాక్రిఫైస్ చేశాను, ప్రభు కొరకు చాలా వదిలిపెట్టాను అని అనట్లా. నా బోధ చాలా ముక్కుసూటిగా ఉంది, నేను సర్పసంతానమా చెరిపివై పిల్లలారా అని చెప్పాను అని అనట్లేదు కదండి. నేను ఎంతో గొప్పవాడిని, ఏలియా వంటి ఆత్మ కలిగిన వ్యక్తి అని వాక్యం చెప్తా ఉంది. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను వంటి వారు లేరు అని చెప్తుంది. ఎంతో గొప్ప ధన్యుడు, కానీ తనను ఎంతగా తగ్గించుకున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మనలో చూసే ఒక మస్ట్ అండ్ షుడ్ క్వాలిటీ తగ్గింపు, అది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. దావీదు గారిని దేవుడు చాలా హెచ్చించిన తర్వాత అన్నాడు, అయ్యా ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నేను ఏమాత్రపు వాడను అని అంటా ఉన్నాడు. నువ్వు నన్ను హెచ్చించడానికి, నువ్వు నన్ను ఆశీర్వదించడానికి నాకేం లక్షణం ఉంది ప్రభా, నాకేం హ్యాబిట్స్ ఉన్నాయి, ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా తగ్గింపు ఉండాలి. అయితే ఆ తగ్గింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తగ్గింపు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు పాదాల దగ్గర వస్తుంది. కమ్ బౌ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్, ఆయన సింహాసనం ఎదుట మోకరించు, ఆయన పాదాల దగ్గర కూర్చో. మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో మనకి తెలుస్తుంది. ఆయన గుణలక్షణాలని ప్రార్థన ద్వారా చాలా దగ్గరగా చూడగలుగుతాం. మనం ఎప్పుడైతే ఆయన చాలా దగ్గరగా చూడగలుగుతామో, మనం ఎంత తక్కువ వారమో, మనం ఎంత అధములమో, మనం ఎంత హెచ్చింపుకు అపాత్రులమో, అయోగ్యులమో మనకు అర్థమైద్ది. ఆయన పాదాల దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు విరిగిపోతామండి. హెచ్చింపు రాదు, తగ్గింపే వస్తుంది. సో దేవుని పాదాల దగ్గర తగ్గింపును నేర్చుకుందుముగాక. ఉన్నతంగా ఆశీర్వదించబట్టుకు మనకున్న తగ్గింపు ద్వారా యోగ్యులముగా మార్చబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.